అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ దేశంలో రాజకీయ అంశాలను మతంతో ముడిపెట్టి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఈ దేశంలో ఏదైతే భిన్నత్వం ఏకత్వం బహుముఖ విభిన్న మతాలు సంస్కృతి సాంప్రదాయాలు వాటికి గండి కొట్టే దురుద్దేశంతో కుట్రపూరితంగా రాజ్యాంగాన్నే సమూలంగా మార్చేటువంటి లక్ష్యంగా ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు పెద్దపీట వేసి ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారు. అసలు మొత్తం ఈ దేశంలో అప్పు చూస్తే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు 50 లక్షల కోట్లుంటే ఇప్పుడు అది 158 లక్షల కోట్లు పెరిగిపోయింది. అంటే 105 లక్షల కోట్లు అప్పు చేశాడు. మరి సంపద ఎవరికి పెరిగింది అంటే కార్పొరేట్ సంస్థలు పెరిగింది. ఆదాయం అనేటోడు ప్రపంచవ్యాప్తంగా చక్రం దింపే దశకు పోయిండు. లేకుంటే ఇంకా అనేక మంది నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇట్లాంటి కుంభకోణాలు చేసిన వాళ్ళు, బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు పెద్ద కొడుకులు ఎక్కుస్తున్నారు. అంటే దీని అర్థం నరేంద్ర మోడీ యొక్క అండదండలు. అందులో నల్ల డబ్బు వెలికి తీసుకొస్తానని నల్ల డబ్బును పెంచి పోషిస్తున్నాడు నరేంద్ర మోడీ. ఉద్యోగాలు ఈ సంవత్సరాలు 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ నిరుద్యోగ సైన్యాన్ని 2 కోట్లకు సంవత్సరానికి పెంచుతూ పోతున్నాడు. ఈ రకంగా ఎటు చూసినా ఈ మోడీ ప్రభుత్వం మొత్తం మీద తమ ముద్ర వేసుకునేటువంటి ప్రయత్నం సాగిస్తూ ఉంది. అయితే ఇక్కడేమో మన ఈ నియోజకవర్గాల పునర్విభజన డిలిమిటేషన్ అంటాం. ఇది 2026లో జరగబోతా ఉంది. అప్పటి వరకు సీట్ల సంఖ్య బాగా పెంచుకొని ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకేమో కొంచెం పట్టు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఉత్తరప్రదేశ్లో అనూహ్యంగా ఇప్పటికీ అడ్డగోలుగా 80 సీట్లు పైబడుతున్నాయంటే ఇంకా 36 సీట్లు 43 సీట్లు పెరిగే పరిస్థితి ఉంది. బీహార్లో పెరుగుతాయి, రాజస్థాన్లో పెరుగుతాయి, చాలా చోట్ల ఎక్కువ పెంచే పరిస్థితి ఉంది. దక్షిణాది అట్లా రాష్ట్రాలనేమో నామినల్గా 2, 1, 3 పెరిగే ప్రమాదం ఉంది. ఇదంతా కూడా సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వివరించడం జరిగింది. తర్వాత మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి దానిలో కూడా వాళ్ళు వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమో ఇప్పటికే ఆరంభం చేశాడు చర్చ. ముఖ్యమంత్రులందరూ కూడా సమావేశం పిలిచి దక్షిణాది ముఖ్యమంత్రులందరూ పిలిచి మాట్లాడాలనుకుంటా ఉన్నాడు. ఒకవైపు జరుగుతూ ఉంది. ఏదైనప్పటికీ ఒక పెద్ద డేంజరస్ అంటే ఒక అపాయకరమైన రాజ్యాంగాన్ని ముప్పు వాటిల్లేటువంటి లేదా మన ఏదైతే లౌకిక వ్యవస్థ దానికి భిన్నమైన పద్ధతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక అంశాలకు సంబంధించినటువంటి తిరగదోడేటువంటి కుట్ర మాత్రం సాగుతోంది. దీన్ని తిప్పికొట్టేందుకు లౌకిక ప్రజాతంత్ర వామపక్ష శక్తులు ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి కంకణబద్దులు కావాల్సిన అవసరం ఉందనేది ప్రధానంగా నేను ఈ సందర్భంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఇక మిగతా అంశాలకు సంబంధించి చూస్తే జమిలీ ఎన్నికలు మళ్ళీ ఒకేసారి పార్లమెంట్కి అసెంబ్లీ పెట్టి ముద్రేసుకుందాం అనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఉన్నాయి ఈ డిలిమిటేషన్ కానీ జమిలీ ఎన్నికలు కానీ ఇవన్నిటి కూడా ప్రతిపక్షాల నూళ్ళు నొక్కేందుకే, గొంతు నొక్కేందుకే, నిర్వీర్యం చేసేందుకే, లేకుండా చేసేందుకే ఈ కుట్రలు సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే అనేక మంది మన ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో పేర్కొన్న హక్కులను కూడా హరిస్తూ అనేక మందిని జైల్లో పెట్టి ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగుడైన ఆయన ఎట్లా చిత్రహింసకు గురైండు, ఆఖరికి ఆయన నిర్దోషిగా సుప్రీంకోర్టు చెప్పింది. ఆయన అనారోగ్యంతో మరణించాల్సిన దుస్థితి ఎవరికి కారణం ఎవరు? మోడీ ప్రభుత్వమే కదా దానికి మూల్యం చెల్లించాల్సింది. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించే కార్పొరేట్ విధానాలని అలాగే ఈ జమిలీ ఎన్నికలు లేదా ఈ పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేటువంటి ఈ దురగతాలను ఎండగట్టేందుకు ప్రజాతంత్ర శక్తులు, వామపక్ష ప్రగతి శక్తులు వేదిక మీకు రావాలి, ఏకం కావాల్సిన అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. తర్వాత మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే తెలంగాణ వచ్చి
11 ఏళ్ళు దాటిపోయి. అయితే తెలంగాణ ఆకాంక్షలు ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అమలైతలేవనేది కనపడతాం. మనం ఏమనుకున్నాం, తెలంగాణ వస్తే ఆత్మగౌరవ పరిపాలన, నీళ్లు నిధులు నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన. ఆత్మగౌరవ పరిపాలన సాగలేదు, ఆత్మవంచన పరిపాలన సాగింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి అనేక సందర్భాలు విమర్శ చేసుకున్నాం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తేస్తే దానిలో నేనే కన్వీనర్ ఇందిరా ధర్నా చౌక్ సాధనకు సంబంధించి. సేవ్ ఇందిరా పార్క్ అనేది ఆక్యుపై ధర్నా చౌక్ అని చెప్పి అట్లా కూడా మేము నినాదించి కోర్టు పోయి కూడా తీసుకొచ్చాం. ఇప్పటికీ మా పైన కేసులు ఉన్నాయి, నా పైన, కోదండరాం పైన, తమ్మి వీరభద్రం, ఇంకా ఇతర రాష్ట్ర నాయకులందరిపైన, అన్ని వామపక్షాలు అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం అయినా ఆ కేసులు ఎత్తేసేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అందరికీ గుర్తింపు నేను చేస్తామని చెప్పినారు. అవి కూడా ఇంకా గుర్తించి దానికి సంబంధించినటువంటి అమలుకు పూనుకోవాల్సిన అవసరం. 11 ఏళ్ళు కలిసిన తర్వాత తెలంగాణ వచ్చి తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరైతే అమరులైనరో, ఎవరు త్యాగాలు చేసారో, ఆనాడు కేసీఆర్ పొగిడినాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పొగుడుతూ ఉన్నాడు. కానీ వాళ్ళకి సంబంధించిన ఒక శృతి చిహ్నం లాంటివి కూడా ఏర్పాటు చేయడం విఫలమై. తెలంగాణ అంటే తెలంగాణ సాయుధ పోరాటం లేకుండా తెలంగాణ లేదు. ఈ విషయాన్ని పాలకులు గుర్తించాలి. సరే, ఇప్పుడు బడ్జెట్కు సంబంధించి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు, మన బడ్జెట్ అయింది, ఇలా చర్చ జరుగుతుంది. బడ్జెట్ అనేది మేము చాలా బడ్జెట్లు చూసినాము, 5 సంవత్సరాలలో మేము బడ్జెట్లను చూసినాం. అంకెల గారడి ఫిగర్ బాగా హైప్ చూపిస్తారు, కానీ ఖర్చు అది పూర్తి స్థాయిలో కాదు. అందుకని నేననేది ఏంటంటే, ఈ బడ్జెట్ అనేది అంకెల గారడి కారాదు, అమలు బడ్జెట్ కావాలి అనేదే డిమాండ్. రెండవది విద్య, వైద్యం. సరే, రాజీవ్ సంబంధించినటువంటి స్వయం ఉపాధి పథకాలు, లేకుంటే ఇట్లాంటివన్నీ కొన్ని నిరుద్యోగ సంబంధించినటువంటి వాళ్ళకి ఉపాధి చేసేది లేదా ఉద్యోగాలు కల్పించేది కొన్ని ప్రక్రియలు, తర్వాత కొన్ని హామీల అమలుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అసలు సాగట్లేదని గుడ్డిగా కమ్యూనిస్టు పార్టీ గుడ్డిగా వ్యతిరేకించదు, గుడ్డిగా సమర్థించదు. ఓ రకంగా చెప్పాలంటే ఇష్యూ బేస్డ్ దాని సమస్యను ప్రాతిపదికగా దాన్ని చూపెట్టడం, ఇది సరైనది కాదు, ఇది సరైనదని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ తెలంగాణ వచ్చినాక పేదవానికి ఒక ఇల్లు దక్కలే. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టే ఎవరైనా చెప్పుకుంటే, బీఆర్ఎస్లు చెప్పుకుంటే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుని తప్ప అసలు గుడిసె లేని ఇల్లు జాగ లేని పేదోళ్ళకి ఇచ్చినటువంటి పాపన అది నామమాత్రంగా ఉంటే ఉండొచ్చు తప్ప అది అన్యాయంగా జరిగింది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఈ రేషన్ కార్డులు, ఇవన్నీ వీటికన్నిటి కూడా ఇవి అర్జెంటుగా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ బడ్జెట్లో పెట్టినారు, అమలు చేయమని అడుగుతాం. కమ్యూనిస్టు పార్టీ కోరుకునేది ఏంటంటే, కడుపు నిండునికి తర్వాత తిండి పెట్టు, ఆకలితో అలవడించుకొని మొదలు తిండి పెట్టు. ఇప్పుడు చచ్చిపోతారు లేకపోతే ఆకలితో. ఇవాళ ఈ బడ్జెట్లో పెట్టినారు, కేటాయింపులు చేసినారు. ఇవాళ మధ్యాహ్న భోజనం వర్కర్లకు కూడా బకాయిలు ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లకు 6 నెలలు 3 నెలలు 6 నెలలు ఒక పెద్ద సీనియర్ ఆఫీసర్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడితే, మంత్రి గారు కూడా మాట్లాడితేనే ఆశ్చర్యపోయినాను. మేము ప్రయత్నిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.